నేను ఇక్కడ గాలి కొట్టించా కదా, ఈ రోజైతే కరెంటు పైపులు పెడుతున్నాను. మొత్తం కరెంటు పైపులు పెట్టాక ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం కరెంటు పైపులు పెట్టాల్సిన దానికి కావాల్సిన సామానం అయితే ఇవన్నీ పైప్స్, ఇంకా మిగతా సామానం అన్నీ వీటిలో ఉన్నాయి. ఇవన్నీ వీటికి పెట్టేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. పొద్దున పైపులు పెడతానికి వచ్చానని చెప్పా కదండి, అదిగోండి పైపులు పెట్టడం కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి వంటగది. ఇక్కడ మిక్సీ గ్రైండర్కి, ఇక్కడ ఓవెన్కి, అట్లాగా వంటగదిలో 2 స్విచ్ బోర్డులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇలాగైతే తీసుకొచ్చేసి ఇక్కడ యాక్వా కానీ చిమ్మికి కానీ అది కనెక్షను, అక్కడ అడ్జస్ట్ ఫ్యాన్కి. ఇది వచ్చేసి దేవుడు మందిరం అనమాట. ఇది దేవుడి మందిరంలోకి ఒక లైటు, ఇక ఫ్యాన్కి, రూమ్ మొత్తానికి స్విచ్ బోర్డు, ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే వస్తుంది. ఇది కిచెన్. ఇది హాల్. అంటే హాల్లో వచ్చేసి పైన సీలింగ్ వస్తుంది అనమాట. ఆ సీలింగ్ వస్తుంది కాబట్టి మొత్తం సీలింగ్లోకి అయితే డ్రాప్స్ అయితే పెట్టుకున్నాను. సీలింగ్లో నుంచి వైరింగ్ అయితే వస్తుంది. ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ లైట్ వస్తుంది, అక్కడ 1 లేదా 2 లైట్లు వచ్చి మొత్తం సీలింగ్లో వైరింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది టీవీ కబోర్డ్. ఇది టీవీ కబోర్డ్లో స్విచ్ బోర్డ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి కేబుల్ కనెక్షన్కి పైపు. ఇది స్విచ్ బోర్డు. ఇది సీలింగ్లోకి ఉంటుంది. ఇక దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ రూమ్కి సంబంధించింది కింద నుంచి లైన్ అనమాట. ఇక పైన వచ్చిన పైప్ వచ్చేసి అవతల రూమ్ నుంచి డైరెక్ట్ అనమాట. అది ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది. ఇక సీలింగ్, దీనికి కూడా ఇది బెడ్రూమ్ కదా, బెడ్రూమ్లో కూడా సీలింగ్ అయితే ఉందండి. అందుకని దీనికి డ్రాప్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్యాన్ దగ్గర స్విచ్ బోర్డు, ఏసీ పాయింట్. సీలింగ్లో నుంచి అయితే ఈ వైరింగ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ కూడా డ్రాప్ అనమాట, సీలింగ్లో నుంచి దిగిపోద్ది, లేదా ఇలా లైన్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా సీలింగ్లో నుంచి వెళ్ళిపోద్ది. ఇది స్విచ్ బోర్డ్ అనమాట. ఈ రూమ్ మొత్తానికి స్విచ్ బోర్డ్. ఇక ఇది టీవీది చూపించా కదా, ఈ టీవీది అనమాట. ఈ లైన్ స్విచ్ బోర్డ్ నుంచి